హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎన్సి ఛానల్. మనం ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ యూనిట్ డిస్కస్ చేస్తున్నామండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సెంట్రల్ ఫోర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ గో త్రూ ఇట్ వన్స్. అలాగే ఇప్పుడు రిమైనింగ్ కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేసుకుందాము. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సెంట్రల్ ఫోర్స్ డిస్కస్ చేశానండి లాస్ట్ వీడియోలో. సో దాని కంటిన్యూషన్ కాన్సెప్ట్ ఇది. సెంట్రల్ ఫోర్సెస్ యొక్క ఎగ్జాంపుల్స్ లేదా క్యారెక్టరిస్టిక్స్ లాస్ట్ కాన్సెప్ట్లో డిస్కస్ చేసాము. సో ఇది కూడా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్ ఏంటి అంటే ఫీచర్స్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ అండి. మెయిన్ ఫీచర్స్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్గా చెప్తాము. మెయిన్ ఫీచర్స్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ అంటే ఏంటి, సెంట్రల్ ఫోర్సెస్ని వాటిని ఎలా యూజ్ చేస్తాము, మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ లాంటివి ఇవి. సో ఇవి కూడా మనకి 5 మార్క్స్ క్వశ్చన్కి అయితే ఇచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. సో ఒకసారి డిస్కస్ చేద్దాం, చూడండి. సో సెంట్రల్ ఫోర్స్లోకి వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ ఫోర్స్ యొక్క డెఫినేషన్ తెలియాలండి. సెంట్రల్ ఫోర్స్ యొక్క డెఫినేషన్ ఏంటండి, మనం ఏదైతే సెంట్రల్ ఫోర్స్ అనేది మనం తీసుకుంటున్నామో అంటే ఒక పాయింట్ అనేది మనం కన్సిడర్ చేస్తున్నామో విచ్ ఈస్ టువర్డ్స్ ఆర్ డైరెక్టెడ్ అవే ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది మనం తీసుకున్న మ్యాగ్నిట్యూడ్ అనేది ఫిక్స్డ్ పాయింట్ యొక్క డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉండాలి. సో దాన్నే మనం సెంట్రల్ ఫోర్స్గా చెప్తామండి. అండ్ సెంట్రల్ ఫోర్స్ యొక్క ఈ డెఫినేషన్ రాసి నేను సెంట్రల్ ఫార్మ్ రాయాలండి. సెంట్రల్ ఫార్మ్ మనకి ఏంటంటే బేసిక్లీ మీకు ఫామ్లో ఆల్రెడీ చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో. ఏంటంటే ఫార్ములా F ఈజ్ ఈక్వల్స్ టు R క్యాప్ ఇంటూ F ఆఫ్ R అండి. F ఈజ్ ఈక్వల్ టు R క్యాప్ ఇంటూ F ఆఫ్ R. సో ఇది ఏంటంటే మనకి జనరల్ ఫామ్ అవుతుందన్నమాట. అంటే జనరల్ ఈక్వేషన్ లేదా జనరల్ ఫామ్ ఆఫ్ ద సెంట్రల్ ఫోర్స్ మనకి ఏమవుతుంది, F ఈక్వల్ టు R క్యాప్ ఇంటూ F ఆఫ్ R. F ఆఫ్ R అనేది మనకు ఒక ఫంక్షన్, డిస్టెన్స్ R నుంచి పాయింట్ నుంచి మనం ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి తీసుకునే ఒక డిస్టెన్స్ని మనం F ఆఫ్ R అని చెప్తే R క్యాప్ అనేది యూనిట్ వెక్టర్ అయితే F అనేది సెంట్రల్ ఫోర్స్ అవుతుందండి. సో ఈ పాయింట్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూస్తే, సెకండ్ పాయింట్లో మనం కన్సిడర్ చేసేటప్పుడు సెంట్రల్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ అ కన్జర్వేటివ్ ఫోర్స్ అండి. సెంట్రల్ ఫోర్స్ ఈజ్ అ కన్జర్వేటివ్ ఫోర్స్. వాట్ ఈస్ కాల్డ్ కన్జర్వేటివ్ ఫోర్స్? సెంట్రల్ ఫోర్స్ ఈజ్ అ కన్జర్వేటివ్ ఫోర్స్ అండి. ఈ కాన్సెప్ట్ మీద కూడా మనం ఒక షార్ట్ క్వశ్చన్ లేదా ఎస్ఏ క్వశ్చన్ మనకి ఎగ్జామ్కి ఇస్తాడండి ఈ పాయింట్ మీద. ఎందుకంటే సెంట్రల్ ఫోర్స్ మీద క్వశ్చన్ కూడా మనకి కన్జర్వేటివ్ నేచర్స్ అని చెప్పి కాన్సెప్ట్ ఉంది. అది మీకు ఫర్దర్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో మీన్ వైల్ సెంట్రల్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్ అనేది మనం ఎలా చెప్తాము అంటే వాట్ ఈస్ కాల్డ్ సెంట్రల్ ఫోర్స్ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే వాట్ ఎవర్ మే బీ ద వర్క్ డన్. మనం వర్క్ చేస్తున్నాం కదండి, ఒక బాడీ మీద వర్క్ అనేది జరుగుతుంది, ఒక పార్టికల్ మీద వర్క్ అనేది జరుగుతుంది అంటే ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ దగ్గర వరకు వర్క్ జరిగేటప్పుడు దాని యొక్క పాత్ అనేది ఇండిపెండెంట్గా ఉంటుందండి. దాని యొక్క పాత్ అనేది ఎప్పుడైతే ఇండిపెండెంట్గా ఉంటుందో దాన్నే మనం ఏమంటాము అంటే కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం. వాట్ ఎవర్ ద పార్టికల్ దట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇఫ్ యూ కన్సిడర్ వాట్ ఎవర్ మేబీ ద పార్టికల్, ఇట్ మైట్ బి ఒక పార్టికల్ మనం కన్సిడర్ చేసుకోండి. అది ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసేటప్పుడు దాని యొక్క పాత్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ది పాత్ ఫాలో. మనం తీసుకున్న పాత్కి కంప్లీట్గా ఇండిపెండెంట్గా ఉంటుందండి. సో దాన్నే మనం సెంట్రల్ ఫోర్స్ ఈస్ కన్జర్వేటివ్ అని చెప్తాం. వర్క్ డన్ on a particle is independent of the path followed అండి. సో ఇది మనం సెకండ్ పాయింట్గా చెప్పొచ్చు. సెంట్రల్ ఫోర్స్ అనేది మనం కన్జర్వేటివ్ అని చెప్తున్నాం కదండి. ఏంటి కన్జర్వేటివ్ అంటే ఒక పార్టికల్ మీద వర్క్ అనేది జరుగుతుంది అంటే దాని యొక్క పాత్ మీద అది ఇండిపెండెంట్గా ఉంది అని చెప్పేటప్పుడు మనం సెంట్రల్ ఫోర్స్గా చెప్పొచ్చు అండి. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్ చూద్దామండి. సెంట్రల్ ఫోర్స్లో అండర్ సెంట్రల్ ఫోర్స్ మనకి సెంట్రల్ ఫోర్స్లో ఏమవుతుందంటే టార్క్ ఏదైతే యాక్ట్ అవుతుందో విల్ బీ 0 అండి. టార్క్ని మనం టౌతో రిప్రజెంట్ చేస్తామండి. సో అండర్ సెంట్రల్ ఫోర్స్ వాట్ ఎవర్ మే బీ ద టార్క్ దట్ ఈస్ యాక్టింగ్ ఈజ్ ఆల్వేస్ స్పెసిఫికలీ 0గా చెప్తాం. తీసుకున్న టార్క్ అనేది ఏంటండి, ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మనం టార్క్ అంటామండి. అంటే ఒక ఫోర్స్ దట్ ఈస్ పర్పెండిక్యులర్ దాన్ని మనం టార్క్ అంటాం. సో టార్క్ అనేది మనకి ఏమవుతుందంటే కంప్లీట్లీ 0 అయితే దాన్నే మనం, అది కూడా వన్ ఆఫ్ ద సెంట్రల్ ఫోర్స్ యొక్క ఫీచర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే అగైన్ అండర్ ద సెంట్రల్ ఫోర్స్ అనే కాన్సెప్ట్లో మనకి ఏమవుతుంది అంటే వాట్ ఎవర్ మే బి ద యాంగులర్ మొమెంటమ్
తీసుకున్న యాంగులర్ మొమెంటమ్ అనేది ఇట్ రిమైన్స్ కన్జర్వ్డ్. యాంగులర్ మొమెంటమ్ అనేది ఎలా ఉంటుందండి? కన్జర్వ్డ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, విచ్ ఈస్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ది పాత్ ఫాలోడ్. సో ద యాంగులర్ మొమెంటమ్ దట్ ఈస్ టేకెన్ అండర్ సెంట్రల్ ఫోర్స్ ఇట్ రిమైన్స్ కన్జర్వ్డ్ అండి. సో దీన్ని మనం, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద అండర్ సెంట్రల్ ఫోర్స్, నెక్స్ట్ పాయింట్ అండి, అండర్ సెంట్రల్ ఫోర్స్ మనకు తీసుకున్న ఏరియల్ వెలాసిటీ అనే కాన్సెప్ట్ మనకి కెప్లర్స్ లాస్లో వస్తుందండి. కెప్లర్ సెకండ్ లాలో ఏరియల్ వెలాసిటీని మనం కన్సిడర్ చేస్తాము. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ ఏరియల్ వెలాసిటీని చెప్పడం జరిగింది. సో ఏరియల్ వెలాసిటీ అనేది మనకి ఏదైతే ఒక పార్టికల్ తీసుకుంటున్నామో అది ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్గా ఉంటుందండి. వాట్ ఎవర్ మే బి ద ఏరియల్ వెలాసిటీ దట్ వీఆర్ టేకింగ్ ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్. సో దాన్నే మనం సెంట్రల్ ఫోర్స్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ లేదా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్గా మనం డిస్క్రైబ్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఈస్ సెంట్రల్ ఫోర్స్ అనేది అట్రాక్టివ్ ఉందనుకోండి. 2 పాయింట్స్ ఆర్ దేర్ హియర్. సో సెంట్రల్ ఫోర్స్ అనేది అట్రాక్టివ్ ఎప్పుడు అవుతుంది అంటే వెన్ ఎవర్ ద సెంట్రల్ ఫోర్స్ ఈస్ బీయింగ్ అట్రాక్టివ్ అంటే వెన్ ఎఫ్ ఆఫ్ ఆర్, మనకు ఆల్రెడీ సెంట్రల్ ఫోర్స్లో ఫార్ములా ఏంటండి? ఎఫ్ ఆఫ్ ఆర్ కదా, ఫంక్షన్ తీసుకుంటున్నాం కదా. ఎఫ్ ఆఫ్ ఆర్ అనేది <0 అయితే సెంట్రల్ ఫోర్స్ అనేది అట్రాక్టివ్ అవుతుంది. అంటే నథింగ్ బట్ దట్ ఈజ్ అక్కడ ఏమవుతుందండి, <0 అంటే ఏంటండి? నెగిటివ్ కదా. సో అంటే నెగిటివ్ అవుతుంది అని అర్థం అనమాట. అంటే అండర్ సెంట్రల్ ఫోర్స్ ఎప్పుడు మనకు సెంట్రల్ ఫోర్స్ అనేది అట్రాక్టివ్ అవుతుంది అంటే వెన్ ఎవర్ ఎఫ్ ఆఫ్ ఆర్ దట్ ఈస్ టేకెన్ త్రూ అ ఫంక్షన్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ ఈజ్ <0 దేర్ యూ గెట్ ద నెగిటివ్ ఛార్జ్ అని అర్థం. నెగిటివ్గా తీసుకున్న ఛార్జ్ అనేది నెగిటివ్ ఉంటుంది. అలాగే మనకేమవుతుంది అండి, రిపల్సివ్ అవుతుంది. నెగిటివ్ అంటే ఏంటండి? రిపల్షనే కదా, కాబట్టి రిపల్సివ్ అవుతుంది అనమాట. అలాగే నెగిటివ్ అనేది అవుతుంది. అలాగే నెక్స్ట్ సెంట్రల్ ఫోర్స్ ఎప్పుడు రిపల్సివ్ అవుతుంది అంటే సెంట్రల్ ఫోర్స్ అనేది మనకి ఎప్పుడు రిపల్సివ్ అవుతుంది అంటే వెన్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఎఫ్ ఆఫ్ ఆర్ అనేది గ్రేటర్ దాన్ 0. సో అప్పుడు దాన్ని బట్టి దాని అర్థం గ్రేటర్ దాన్ అంటే ఏంటండి? పాజిటివ్ కదా, కాబట్టి హియర్ పాజిటివ్గా చెప్తాము. సో అంటే సెంట్రల్ ఫోర్స్ అనే కండిషన్లో 2 కండిషన్స్ ఉంటాయి, అట్రాక్టివ్, రిపల్సివ్. అట్రాక్టివ్ ఎప్పుడు అవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఆర్ <0 అయినప్పుడు, దట్ ఈస్ నథింగ్ బట్ నెగిటివ్ అవుతుందండి, ఫోర్స్ ఈజ్ నెగిటివ్. అలాగే రిపల్సివ్ ఎప్పుడు అవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఆర్ <0 అంటే ఫోర్స్ అనేది మనకు అక్కడ పాజిటివ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ లేదా ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్గా మనం చెప్పొచ్చు. ఇది కూడా మనకు చాలాసార్లు ఎగ్జామ్లో 5 మార్క్స్కి అడిగాడు, లేదా ఎస్ఏ క్వశ్చన్ రాసేటప్పుడు కూడా మనకు ట్యాగ్ క్వశ్చన్ అడుగుతాడండి. వాట్ ఈస్ ద సెంట్రల్ ఫోర్స్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద సెంట్రల్ ఫోర్స్ అని అడిగితే ఇంతవరకు కూడా మనం ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. దీని ప్రీవియస్ వీడియో, దీని కంటిన్యూషన్ ముందు వీడియో నేను ఆల్రెడీ చేయడం జరిగింది. సో ఒకసారి ఆ వీడియోని కూడా మీరు చూస్తే రెండు కూడా మనకు కవర్ అవుతుందండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ సెకండ్ పాయింట్ మీద కన్సిడర్ చేస్తున్న ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది, కన్జర్వేటివ్ ఫోర్స్ మీద. సో అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. సో ఆ క్వశ్చన్ వరకు మనం కంప్లీట్ చేసుకోగలిగితే సెంట్రల్ ఫోర్స్ యొక్క కాన్సెప్ట్ ఓవరాల్గా కవర్ అయినట్టండి. అంతవరకు మనం ప్రిపేర్ అయి ఉంటే ఈ 3 వీడియోస్ మనం పెట్టుకొని కంప్లీట్గా కవర్ చేసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 15 మార్క్స్ అయితే మన చేతిలో ఉండడం అయితే పక్కా అండి. సో కాబట్టి ఒకసారి ఈ క్వశ్చన్ మరొకసారి పూర్తిగా థరోగా వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా మొత్తం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అగైన్ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.